Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. దానికంటే ముందు మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియోస్ 10 మందికి అనేది రీచ్ అవుతాయి. మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బళ్ళారి జిల్లాకి సంబంధించిన కొత్త బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే కర్ణాటకలోని విజయనగరం జిల్లా హొస్పేట్‌కి అయితే మనం వెళ్తున్నాం. హొస్పేట్‌కి ఎందుకు వెళ్తున్నామంటే, ఇటీవల భారీ వర్షాలకు గాను తుంగభద్ర డ్యామ్ అనేది గేట్లు అనేది ఓపెన్ అయితే చేశారంట. సో, ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు ఏంటనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోవడానికి నేను అక్కడికైతే వెళ్ళి వీడియో చేయడానికైతే వెళ్తున్నాను. సో, నేను బస్ ఎక్కేసి 10 నిమిషాలు అయిపోయింది. సో, బస్ అయితే చాలా క్రౌడీగా ఉంది. లేడీస్‌కి అయితే బస్సు ఫ్రీ కాబట్టి బళ్ళారి నుంచి హొస్పేట్‌కి అయితే రూ. 66 అయితే టికెట్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట. బళ్ళారి ఓల్డ్ బస్ స్టాండు. కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు ఇక్కడికి వచ్చి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ప్రతి బస్సు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాయి. సో, మీరు అక్కడైనా ఎక్కొచ్చు, ఇక్కడైనా ఎక్కొచ్చు. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో, బస్సు జర్నీ కూడా లెంత్ ఎక్కువైతుందనేసి లెంత్‌ని కాస్త తగ్గించేశాను. నేను ఆల్మోస్ట్ హొస్పేట్‌కి అయితే రీచ్ అయిపోయాననమాట. సో, హొస్పేట్‌కి నేను చాలా సార్లు వచ్చాను. ఇది తుంగభద్ర డ్యామ్ అయితే గేట్లు ఓపెన్ చేశారనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో, సో, ఆ వీడియో మీకు చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేను వచ్చాను. సో, మీరు తుంగభద్ర డ్యామ్‌కి వెళ్ళాలి అని అనుకుంటే మనకి సిటీ బస్సులు కూడా చాలా వరకు అవైలబుల్‌గా ఉంటాయి. కాకపోతే హాఫ్ అన్ అవర్‌కి ఒకటి మనకి అయితే బస్సు అయితే ఉంది. సో, మీరు చేయాల్సిన పని ఏంటంటే, బస్సు దిగగానే మనకి బస్ స్టాండ్ ముందు షేర్ ఆటోలు అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, నేను బస్సు దిగిన తర్వాత షేర్ ఆటో అయితే ఎక్కేసాననమాట. షేర్ ఆటోకి ఎంత ఛార్జ్ అయితే చేస్తారంటే, కేవలం రూ. 20 అయితే ఛార్జ్ అయితే చేస్తారు. బస్సుకి కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. సో, మొత్తానికైతే నేను తుంగభద్ర డ్యామ్ దగ్గరికైతే చేరుకున్నాను. ఎంట్రన్స్ బయట నేను డ్యామ్ గేట్ ముందైతే ఉన్నాను. మనం టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఒక చిన్న బాక్సు. టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 10. మనల్ని లోపలికి అలో చేయడానికి ముందు మనతో పాటు మన బ్యాగులు మనల్ని చెక్ చేసి అయితే లోపలికి అయితే అలో చేస్తారు. వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్ లోపలికైతే నేను ఎంటర్ అయిపోతున్నా. సో, డ్యామ్ పైకి ప్రెజెంట్ అయితే నేను వెళ్తున్నాను అనమాట. సో, ఇటీవల భారీ వర్షాలకు గాను ఎటు చూసినా పచ్చదనము, ప్రకృతి మనకైతే వెల్కమ్ అయితే చెప్తా ఉంది. అలాగా తుంగభద్ర డ్యామ్ కూడా నాకు వెల్కమ్ చెప్తా ఉందనమాట. 2 కిలోమీటర్లు మనమైతే పైకి నడుచుకుంటూ అయితే డ్యామ్ పైకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న ఒక లైట్ హౌస్ మాదిరిగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. పైన ఎక్కి చూస్తే మనకి డ్యామ్ మొత్తం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది సో దీని పక్కలోనే చిన్న పార్క్ అయితే ఉందన్నమాట. సో, పార్క్‌లో నుంచి లోపలికి వెళ్ళి డ్యామ్‌ని అయితే చూపిస్తున్నాను మీకు. సో, ఎంత ఫుల్‌గా ఉందో డ్యామ్ అయితే చూడొచ్చు మనము. ఒక సముద్రం లాగా అయితే ఉంది. వాటర్‌తో ఫుల్‌గా నిండిపోయి ఉందన్నమాట. సో, ఇక్కడ డ్యామ్ గేట్లు ఎన్ని ఓపెన్ చేశారనేది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది మనకి. ఎందుకంటే నేను చాలా ఎక్స్‌పెక్ట్ పెట్టుకొని అయితే వచ్చాను. అదంతా బిస్కెట్ అయిపోయింది. చాలా దూరం నుంచి అయితే వీడియో చేస్తున్నా. జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నా. కేవలం 2 గేట్లు అయితే ఓపెన్ అయితే చేశారు. సో, ఇంత పెద్ద బిస్కెట్ అవుతదని నేను అనుకోలే. ఫుల్లు డ్యామ్ చూడాలి అని అనుకుంటే మనకి పక్కన ముండ్రాబాద్ అనే ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గరికి వెళ్ళామంటే మనకి పూర్తి డ్యామ్ అనేది కవర్ చేయొచ్చు. సో, డ్యామ్ గేట్లు
రెండే ఓపెన్ చేయడం వల్ల నేనంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోయాను. నా మూడ్ అనేది డిసప్పాయింట్ అయిపోయింది. సో, ఇది తుంగభద్ర డ్యాము. ఇక్కడ చూడ్డానికి చాలా వరకు మనకి ఉన్నాయి. ఒక చిన్న పార్క్ గూడా ఉంది ఇక్కడ. సో, ఫ్యామిలీతో వచ్చినారనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ తుంగభద్ర డ్యామ్ దగ్గర. లోపలికి వెళ్దామని నేను ట్రై చేస్తే సెక్యూరిటీ సిబ్బంది నన్ను ఆపేశారు. ఇంకేం చేయలేక ఆ అవ్వ దగ్గర బఠానీలు నములుకుంటూ అలా ముందుకెళ్ళిపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తుంగభద్ర డ్యామ్ పరిస్థితి. సో, ఇట్లాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం కావాలి అని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.